జనరల్గా ఎవరైనా మనకు తెలియని వాళ్ళు మన కల్లోకి వచ్చి మనల్ని భయపెడితే మనం ఏమంటాం? దెయ్యం నా కల్లోకి వచ్చి నన్ను జడిపించింది అంటాం. అదే మన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఆ చనిపోయిన వాళ్ళు మన కల్లోకి వస్తే దెయ్యం వచ్చింది అంటామా? అనలేం కదా. ఎంతైనా మన వాళ్ళు, అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళు మనతో. ఒకవేళ మన వాళ్ళు మన దగ్గరకు వచ్చి కల్లో ఏదైనా సహాయం అడిగారు అనుకోండి, మీరు ఆ సహాయం చేస్తారా? అలా చనిపోయిన వాళ్ళు అడిగిన సహాయాన్ని చేయడం కరెక్టే అంటారా? మనం ఎంతగానో ఇష్టపడి మనతో ఉన్నవాళ్ళు సహాయం అడిగితే చేస్తాం కదా. రిహాన్ కూడా ఒకసారి అలాగే చేశాడు. అది ఎవరికో కాదు, తను ఎంతగానో ప్రేమించి ఇష్టపడి తన పెద్దవాళ్ళతో గొడవ పడి చివరికి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న తన భార్య. చనిపోయిన తన భార్య రిహాన్ కల్లోకి వచ్చి ఒక సహాయం అడిగింది. తన సహాయం చేశాడంటారా? చూసేద్దాం. హాయ్, నా పేరు రిహాన్, నా భార్య పేరు రోజీ. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేము ముందు పెళ్లి చేసుకుంటామంటే మా ఇద్దరు ఫ్యామిలీ పేరెంట్స్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. చాలా గొడవలు కూడా జరిగినాయి. కానీ చివరికి ఎలాగైతేనే వాళ్ళని ఒప్పించి మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా ఇద్దరు ఫ్యామిలీస్ మాతో చాలా బాగుండేవాళ్ళు. నేను ఒక కన్స్ట్రక్షన్ సైట్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. అలా కాల్ రాగానే నేను అప్పటికప్పుడు చేసే వర్క్ అంతా అక్కడే వదిలేసి వెంటనే వెళ్ళిపోవడం నా కోవర్కర్స్ అందరూ చూశారు. వాళ్ళు అలా చూసి, ఇదేంటి ఎప్పుడు ఇలా వెళ్ళడు కదా, వర్క్ మధ్యలో వదిలేసి ఇలా వెళ్తున్నాడు అని వాళ్ళు నా మీద కోపడకుండా, నీ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను, వెళ్ళదేంటో చూసుకొని రా అని నన్ను పంపించారు. నేను అలా వెళ్ళి హాస్పిటల్ డోర్ ఓపెన్ చేయగానే నేను ఊహించలేంది నా లైఫ్లో అక్కడ నా కళ్ళెదురుగా కనిపించింది. నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.